హాయ్ అండి. అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అందరూ ఎలా చేసుకున్నారండి? పండగైతే శివరాత్రి అయితే శివ శివ అని చెప్పేసి మేమందరం హ్యాపీగా చేసుకున్నామండి. మేమైతే గుడికెళ్ళాము. మేమైతే మా సైడు వడ్లమూడి దగ్గర క్వారీ తిరణాలని జరుగుతదండి. అక్కడికైతే ఎళ్ళామనమాట. పిల్లలని తీసుకొని ఎళ్ళామండి. చాలా రష్‌గా ఉందనమాట. వెళ్దామన్నా మేము వెళ్ళలేకపోయామనమాట. చాలా మంది జనాలున్నారు. అయితే అక్కడ చాలా ప్రభలు చేసి ఉన్నారండి. ప్రభలు బాగా కట్టి ఉన్నారనమాట. అక్కడ ప్రభలు పెట్టి అంత బాగా లైటింగ్ పెట్టేసి బాగా పెట్టారండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసామనమాట. అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. బాగా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేస్తున్నారండి. చాలా బావుందనమాట. ఆ రోజు రాత్రంతా మేము 1, 2 అయిందండి ఇంటికొచ్చేసరికి. పిల్లల్ని తీసుకొని ఎళ్ళామనమాట. చాలా చలి పుడుతుందని చెప్పేసి ఇంకా తిరిగి వెనక్కొచ్చేసామనమాట. చాలా అయితే చాలా బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు చాలామంది. చాలా మందొచ్చారండి. క్వారీ తిరణాలంటే చాలా ఫేమస్ అనమాట. వడ్లమూడి దగ్గర. చాలా బావుంటదక్కడ. దానికైతే అక్కడైతే చాలా బావుందండి. మేమైతే తిరణాల్లో పిల్లలకి కావాల్సినటియి కొన్ని కొన్ని ఐటెమ్స్ కూడా తీసుకున్నాము. ఆ క్లిప్స్ అన్నీ నేను షార్ట్ వీడియోలో పెట్టానండి చూడండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. అక్కడైతే చాలా మంది జనాలున్నారండి. అస్సలకి ప్లేస్ అనేదే లేదు. లోపలికెళ్ళడానికి, రాడానికి కూడా. అంత ఫుల్ జనాలున్నారనమాట. అసలు పార్కింగ్ అయితే అసలు మాకు దొరకలేదు. ఒక గంటన్నర అయితే మాకు పార్కింగ్ కోసమే మేము చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత చూసేసుకొని వచ్చి చాలా ఎంజాయ్ చేశారులెండి మా పిల్లలైతే. ఎంత బాగా డాన్సులేసారో అక్కడైతే. చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి. నాకైతే చాలా బా నచ్చింది. మేమైతే బాగా ఎంజాయ్ చేశామనమాట. అలాగే మీరు ఈ శివరాత్రి రోజున ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది గూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే